రెండు రకాల జనాలతోని ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటుంది సొసైటీ. కానీ జయరామ్ గారు, ఇది JN1 సంబంధించి గైడ్ లైన్స్ ఏం రాలేమని చెప్తున్నారు. కాకపోతే ఇది కరోనాకు రిలేటెడ్ అని ఎలా గుర్తిస్తారు, ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు దాదాపు 1.5 year నుంచి ఏమి లేదు దీనికి సంబంధించినటువంటి మనకు అసలు. కానీ ఇప్పటికిప్పుడు ఉన్న పరంగా దీనికి సంబంధించి ఇదే అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి సురేష్, JN కావచ్చు లేకపోతే COVID-19 కావచ్చు, ఏది తీసుకున్న లక్షణాలు అన్నీ ఒకటే లక్షణాలు. ఇవన్నీ ఎప్పుడంటే పాండమిక్ వన్స్ నేను ఒక 2019లోనే చెప్పాను. ఆ పాండమిక్ అంటే ఒక సంవత్సరమో 2 సంవత్సరాల్లో వచ్చేది కాదు. డిఫరెంట్ వేరియంట్స్ లోపల డిఫరెంట్ గా ప్రజెంటేషన్ ఉండొచ్చు. ఇది 10 years వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. దీన్ని పాండమిక్ ప్రీవియస్ జరిగిన పాండమిక్స్ అన్ని కూడా 10 years లోపు ఏది లేదు, అది జనాల లోపల కలిసిపోయిన లోపల మనతో పాటు ఒకటిగా ఉంటుంది అనే దాన్ని ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం అనేక ఛానళ్లలో. కానీ ఈరోజు దానికి మించి ఏం జరుగుతలేదు. అదే ఇప్పుడు మీకు కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన దానికి సెకండ్ ఫేజ్ లో వచ్చిన దానికి చాలా, ఫస్ట్ ఫేజ్ లో ఏమో ఎక్కువ ఎవరి మీద ఎఫెక్ట్ పడిందంటే కోమార్బిటీస్ ప్లస్ ఓల్డర్ ఏజ్ వాళ్ళ మీద చాలా ఎఫెక్టివ్ గా మనం చూసాం. అదే సెకండ్ ఫేజ్ లోపల 40 years నుంచి 55 years మధ్యలో ఉన్న వాళ్ళ మీద చాలా సివియర్ ఎఫెక్ట్ చూపించేసింది. అంటే అప్పటికి వాళ్ళు వ్యాక్సినేటెడ్ అయ్యి వ్యాక్సినేషన్ తీసుకోవడానికి కొంత కన్ఫ్యూజన్ లో ఉండేసి వ్యాక్సినేషన్ తీసుకోవడం వలన కొన్ని అపోహలు పెట్టుకొని అపోహలతోని కన్ఫ్యూజన్ లో ఉండే వాళ్ళు ఆ ఏజ్ గ్రూపులలో నాకేమి కాదులే అనేది, ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకే వస్తుంది, మాకేమి జరగదు, మాకేమి కాదు అని ఒక నిర్లక్ష్యంతో వ్యవహరించిన వ్యక్తులు కూడా సెకండ్ ఫేజ్ లో అటాక్ అయింది. అంటే ఈ ఫస్ట్ ఫేజ్ లో అయిన తర్వాత థర్డ్ ఫేజ్ లో మనం చూసినట్టు అయితే అంత సివియారిటీ ఎక్కడ కనిపించలేదు. అంటే ఆ వేరియంట్స్ లో ఉండేది వేరియంట్స్ ని చేంజ్ అవ్వటము, దానికి ఉండే ఇంపాక్ట్ తగ్గటము, ఇంకొకటి వచ్చేసి జనాల లోపల కొంత అవగాహన పెరగటము, ఇంకోటి డే బై డే జనాల లోపల దానిపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాత కేర్ తీసుకోవాలనుకున్నది ఉండటం, కన్ఫ్యూజన్స్ ఎట్లాగూ ఉంటాయి. అవి కన్ఫ్యూజన్ తో పాటు కొంత కేర్ అయితే వచ్చేసింది. ఆ కేర్ తీసుకోవడం వల్ల ఈ రకంగా ఎన్ని చేసినా కూడా కొంత చేంజెస్ అయితే వచ్చినాయి. కొంత అంత ఇంపాక్ట్ లేదు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో ఉన్న ఇంపాక్ట్ లేదు. అదే మీ థర్డ్ ఫోర్త్ ఫేజ్ వచ్చేసరికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ కనిపించింది. అంటే ఇప్పుడు కరోనా అని మనం మాట్లాడుతున్నాం, కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను. అంటే జనరల్ గా ఇప్పుడు మనం అంటున్నాం సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ లో తిరుగుతున్నాం. మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తిరగండి, ఎవరు మాస్కులు పెట్టుకునే వాళ్ళ పర్సంటేజ్ 0.1 ఉంటుంది. అంతకంటే మనకు మాస్కులు పెట్టుకొని తిరిగే వాళ్ళ పర్సెంట్ అంతకంటే ఎక్కువ ఉంటుందని నేను అనుకోవటం లేదు. 0.1%, 1% కూడా ఇంకా రీచ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను గైడ్ లైన్స్ ఇవి ఫ్రేమ్ చేయాల్సిందల్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేయాలి, ఆధీనం లోపల వర్క్ చేయాలి, పాండమిక్ సిస్టమ్స్ ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత చేసినా కూడా ఈ రెగ్యులర్ గా ఉండే గైడ్ లైన్సే పనికి వస్తాయి. అలా వేరే కన్ఫ్యూజ్ లేదు. రెగ్యులర్ గా ఉన్న వాటితో పాటు లేటెస్ట్ గా వచ్చిన కన్ఫ్యూజన్ అంటే థర్డ్ టైం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత హార్ట్ అటాక్స్ వచ్చాయి, థర్డ్ టైం వ్యాక్సినేషన్ తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చేసాయి అనే కన్ఫ్యూజన్ లో ఉంది. కార్డియాలజిస్టులు చాలా వరకు క్లియర్ చేశారు దీనిపైన. ఇది థర్డ్ టైం వ్యాక్సిన్ తోనే హార్ట్ అటాక్స్ రాలేదు, వ్యాక్సిన్ వేయడానికి ముందు తర్వాత స్టడీస్ జరిగినాయి. ఆ స్టడీస్లలో ఓన్లీ 0.1% మాత్రమే వ్యాక్సిన్ అయిన తర్వాత వచ్చిన ఉన్నాయి. వ్యాక్సిన్ వెయ్యని వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వచ్చినాయి. కోవిడ్ జయరామ్ గారు, ఒక్క నిమిషం మీ దగ్గరకు ఒక్క నిమిషం అండి.